పవిత్రుడైన దేవునిని ఆరాధించేవాడు క్రైస్తవుడు. సజీవుడైన దేవునిని ఆరాధించేవాడు క్రైస్తవుడు. లోకంలో సవాలు చేయగలిగిన వాడు క్రైస్తవుడు. శాసించగలిగిన వాడు క్రైస్తవుడు. సృష్టించగలిగిన వాడు క్రైస్తవుడు. మనిషి మనసుని మార్చి మనిషిని ఒక మమత కలిగిన వ్యక్తిగా సమాజంలో నిలబెట్టగలిగిన వాడు క్రైస్తవుడు ఆరాధించే దేవుడు. మనిషి మనసును మార్చే దేవునిని ఆరాధించేవాడు క్రైస్తవుడు. మతాలు మార్చే దేవుడిని ఆరాధించేవాడు కాదు క్రైస్తవుడు. కులాన్ని మార్చే దేవుడిని ఆరాధించేవాడు కాదు క్రైస్తవుడు. కులాలని మతాలని మార్చి మబ్బి పెట్టే దేవుడిని ఆరాధించేవాడు కాదు క్రైస్తవుడు. మనిషి మనసును మార్చి మనిషి మనసులో ఉన్న మలినాన్ని కడిగి మనిషికి మమతను నేర్పి సమాజంలో ఒక విలువైన ఘనత కలిగిన వ్యక్తిగా నిలబెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవునిని ఆరాధించేవాడు క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుడు అయినందుకు నువ్వు సంతోషించి గంతులు వేయాలి, కానీ సిగ్గుపడడం కాదు.